ఒక హృదయాన్ని తమ్ముడు మేము రోజు తాగుతాం, మా పేరు లేదేంటి? తాగుబోతుల పేరు జీవ గ్రంథంలో రాయబడదు. ఏదో ఒకసారి నువ్వు కూడా తాగేది. అసలు ఏంటి ప్రభు ఏం చెప్పారు తెలుసా? చెప్పండి. మీ దగ్గర రెండు ఉంటే ఒక రెండు అంగీలు ఉంటే వేరే వాళ్ళకి అంగీ మేము తెలుసా? ఇవ్వమన్నారు. తమ్ముడు మన దగ్గర కోట అయ్యమ్మా, నా దగ్గర కోట ఉంది, నేను షేర్ చేస్తున్నాను లేని వాళ్ళకి. గొప్ప కాదా చెప్పాలి. చూడు కోటరయ్య, నువ్వు మంది ఎంత సహాయం చేసినా, నిన్ను గొప్ప తాగబోతు అని ఊరంతా పొగిడినా నీ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడదు. ఎందుకని? నాకు తెలియాలా, నాకు తెలియాలా? యేసు ప్రభుల వారు ఏం చెప్పారు? మా పాస్టర్ గారు బయటలో చదువుతుంటే నేను విన్నా ఒకరోజు. మా ఊరు పాస్టర్ అమ్మ, మా ఊరు తెలుసా? వద్దులూరు వేదపాలెం షకీనా ప్రార్థనా మందిరం అని ప్రార్థనా మందిరంలో నామకరణం చేశారు. ఆ ప్రార్థనా మందిరంలో మా పాస్టర్ గారు చెబుతుంటే నేను విన్నాం, మీ దగ్గర రెండు అంగీలు ఉంటే వరకు నీళ్ళు లేని దానం చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, పరలోకంలో ఉంటాడండి. మేము నైన్కి వస్తున్నాం, మా పేరు ఎందుకు చెప్పాలి. నువ్వు దేవుని దృష్టిలో పాటిగా ఎంచబడ్డావు, కావున నీ పేరు జీవ గ్రంథంలో రాయబడదు. ఎందుకని? హ్యాపీగా అంటే మేము సహాయం చేస్తున్నాం. తమ్ముళ్ళు, కోట తమ్ముళ్ళు, తమ్ముళ్ళు ఇచ్చేవా లేదా? మేము షేర్ చేసేవా లేదా? చూడండి, మన పెద్ద పాబాయి మామూలు మొత్తటి బెల్ల పాబాయి చెప్పాలి. ఏం చేస్తే పరలోకానికి వెళ్తాం, ఆ జీవగ్రంథంలో మా పేరు ఉంటుంది. నువ్వు దేవుని మార్గంలో నడిచినప్పుడు జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. ఓకే. ఆ తాగుడు అవన్నీ మానేసి దేవుని దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వచ్చి దేవుడే నిజమైన దేవుడు అని నువ్వు అంగీకరించినప్పుడు నీ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇవన్నీ మాకు ఏడ దొరుకుతాయి? బుద్ధుడు వారి పాలనలో షకీనా మందిరం అని ఒక చర్చ్ ఉంది. మాదే నీకేం చెప్పారు? మాది నాక కిషోర్ అన్న మాకు పాస్టర్ గారు, మాదే అడగడం కావాలండి. మీరు ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడిని జీవ గ్రంథంలో నా పేరు రాయాలంటే నేనేం చేయాలని అడగండి. ఖచ్చితంగా 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 అడుగుతాం. అడగండి, మమ్మల్ని చేర్చుకుంటారా? చేర్చుకుంటారు. తాగుపోతుందిగా అన్న చెప్పిన తర్వాత మీ తాగుడు అంతా మానేస్తారు. మానేసిన తర్వాత దేవుడు మీ హృదయాలను తన వైపు తిప్పుకుంటారు. తిప్పుకున్న తర్వాత మళ్ళీ పర్లేదు వెళ్తాం. మేము వెళ్తారు. నిజమేనా? నిజమే. పిల్లలు మేము అక్కడ కొద్ది వారు నీళ్ళ కోట అయితే తాగట్లేదు కదా, దేవుని చర్చికి రోజు వెళ్తారు కదా. ఇప్పుడు దాకా వచ్చిపోయారు కదా వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలో నడిచినప్పుడు జీవ గ్రంథంలో వారి పేరు రాయబడుతుంది. అప్పుడు వారు కూడా పరలోకం రాజ్యానికి అర్హులు. అటైతే అర్జెంటుగా నేను వెళ్ళేసి పాస్టర్ గారిని కలుస్తాను. ఈసారి వచ్చినప్పుడు రెక్కలు పెట్టుకున్నాను, మనం గుర్తుపడతాను దోతానండి. ఓకేనా? తమ్ముడు యేసుక్రీస్తు నామమున దేవదూతకి నా వందనాలు. ముందుగా నా పేరు వేస్తారు దూతగారు నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా చూస్తారు. చూడమ్మా ఇస్తారు, నీలాంటి వారిదేనమ్మా పరలోక రాజ్యం. దేవుడు నీకు జీవ గ్రంథంలో పేరు రాయబడమే కాకుండా ఎన్నో జీవవృక్ష ఫలాలు, ఎన్నో కిరీటాలు దాచి ఉంచాడు. పద యేసు ప్రభువుని ఎదుర్కోవడానికి వెళ్దాం.